హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు ఊటీలో డే 2 అనమాట. ఇదిగోండి ఇదే మేము తీసుకున్న హౌసు. మాకు డే 2లో హౌస్ దొరికింది. మీకు ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే మాకు ఫస్ట్ రోజు హౌస్ అంటే రూమ్ దొరకలేదు. సెకండ్ రోజు మేము హౌస్ తీసుకున్నాం. 2 బీహెచ్‌కే మాకు 8,000 ఛార్జ్ చేశాడు. బాగా డౌన్ ఉంటుందన్నమాట. బాగా డౌన్ హిల్. ఇదిగోండి ఇది మేమున్న 2 బీహెచ్‌కే హౌసు 8,000. మా ఆపోజిట్‌లో 3 బీహెచ్‌కే అది 14,000 అంట. సో, మేమిక్కడ హౌస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ బోట్ హౌస్ ఉంటుందనమాట. అక్కడికొచ్చాము. ఇదిగో బోట్ హౌస్ పార్కింగ్ చేసి పక్కనే మనకి టిఫిన్ షాప్ ఉంటుంది. టిఫిన్ తినేసి మనకి ఇదిగోండి ఇక్కడ దారిలో మనకి హార్స్ రైడింగ్ అవన్నీ ఉంటాయి. ఇదిగోండి ఇలా హార్స్ మీద తీసుకెళ్తా ఉంటారు. ఇదిగోండి ఈ లోపలికెళ్ళాలి బోట్ హౌస్‌కి. సో, అక్కడి నుంచి మనకి చాలా టాయ్ షాప్స్ అవన్నీ ఉంటాయనమాట. సో, అక్కడ లోపలికెళ్ళొచ్చు. ఇదిగోండి మా బుడ్డోడోళ్ళు చూడండి మంచిగా అక్కడ ఎవరో బబుల్స్ ఇది చేస్తుంటే వాడుతున్నారనమాట. ఇదిగోండి ఇక్కడ మనకి 3, 4 టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయనమాట. పెడల్ బోట్స్, 2 షేరింగు, 4 షేరింగు, స్పీడ్ బోట్స్ అలా పెద్ద పెద్ద బోట్స్. సో, మనకు నచ్చిన ఇదిని బట్టి తీసుకోవచ్చు. ఇక్కడేమో ఫస్ట్ ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పర్ పర్సన్‌కి 25 రూపీస్. సో, మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇదిగోండి 100 రూపీస్. తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇక్కడ లోపలికెళ్ళి ఫోటోలు తీసుకోవచ్చు. ఇదిగోండి ఇది మెయిన్ ఐ లవ్ ఊటీ అనేసి ఇదిగోండి ఇక్కడ ఫోటోలు తీసుకుంటా ఉంటారు. సో, లోపలికెళ్ళాక మనకు బోట్ హౌస్‌కి ఇదిగోండి మనకి ఎంత అనేది తీసుకోవచ్చు. మనం 2 పర్సన్స్ ఉంటేనేమో ఇదిగోండి ఒక్కొక్కళ్ళకి 250 రూపీస్ అనమాట. సో, 500 అలా తీసుకోవాలి. పెడల్ బోట్స్ అయితే సో, స్పీడ్ బోట్స్‌కి ఒక ప్రైస్ అలా. అండ్ దెన్ ఇక్కడ బోట్స్ మనం తీసుకునే ప్లేస్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, చూసుకొని వెళ్ళాలి. 2 షేరింగ్‌కి ఒక చోట, 4 షేరింగ్‌కి ఒక చోట అలా ఉంటుందన్నమాట. మేమైతే 2 షేరింగ్ 2 తీసుకున్నాము. 2 ఫ్యామిలీస్ ఉన్నాము. స్మాల్ కిడ్‌ని ఒక బోట్‌లో 4 షేరింగ్ తీసుకుందామంటే ఒక కిడ్‌ని అలౌ చేస్తున్నాడు. 2 కిడ్స్‌ని అలౌ చేయట్లేదన్నమాట. సో, మేము అందుకని 2 పెడల్స్ ఉంటాయి కదా! సో, అలా అటువంటి బోట్స్ 2 తీసుకున్నాము. దీనికి పక్కనే మనకి చిన్న ఎగ్జిబిషన్ లాంటి రంగుల రాట్నాలు ఇవి కూడా ఉంటాయి. సో, అవి కూడా ఎక్కి తిరగొచ్చు. ఇదిగోండి పెడల్ బోట్ 2 సీటర్ అనమాట. దీనికి సపరేట్‌గా నెంబర్ 9 అని ఇచ్చాడు కదా! ఇక్కడికి వచ్చాము. సో, ఇక్కడికి వచ్చాక లైఫ్ జాకెట్స్ ఉంటాయి. సో, లైఫ్ జాకెట్స్ వేసుకొని మనకి రెడీగా ఉంటే మనల్ని పిలిచి పెడల్ బోట్‌లో ఎక్కిస్తాడు. ఇదిగో ఇదంతా ఊటీ లేక్ అనమాట. సో, ఇక్కడ ఇదిగోండి మనకి అతను తెడ్లాగా వేస్తున్నాడు కదా! అదొక బోటు. మనం తీసుకుందేమో పెడల్ బోటు. మనం ఓన్‌గా పెడల్ చేసుకుంటా ఉండాలి. ఇదిగోండి మేము, మా బుడ్డోడు, మా వైఫ్ పెడల్ చేస్తూ ఉన్నాం చూడండి. మా హ్యాండ్స్‌నేమో మధ్యలో కూర్చోబెట్టాము. సో, మేము ఇంకా పెడల్ చేస్తూ ఉన్నాం. మనకు బ్యాక్ సైడ్ ఒక చిన్న గేర్ లాగా ఉంటుంది. ఎటు సైడ్‌కి వెళ్ళాలో దాన్ని రైట్‌కి, లెఫ్ట్‌కి అంటుండాలి. సో, ఇంక మనం కష్టపడి దొక్కుతూ ఉంటాం అనమాట. ఇదిగోండి మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ వచ్చారు. సో, వీళ్ళు కూడా వాళ్ళ అబ్బాయిని తీసుకొని పెడలింగ్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపు ఒక అరగంట చేసాము. హాఫ్ అన్ అవర్ అని చెప్తాడు. కొంచెం అటో ఇటో ఉండొచ్చు. అరౌండ్ 1 అవర్ లోపు. వాళ్ళకి అంత టైం చూడరు. సో, చూసుకొని కొంచెం ఎండ కదా! సో, చూసుకొని మార్నింగ్ డే టైమ్ వచ్చాము. ఎందుకంటే మేము ఇది అయిపోయాక మైసూర్ వెళ్దాం అనుకున్నాం అనమాట. సో, ఇక్కడ నుంచి మనకి మైసూర్ అరౌండ్ 130 కిలోమీటర్స్ ఉంది. ఊటీ నుంచి మైసూరు. కానీ మనకి 4 అవర్స్ అలా చూపిస్తుందనమాట. సో, వెళ్ళే దారిలో మనకు ఒక మంచి వాటర్ ఫాల్స్ ఉంటుంది. సీనరీ కూడా చాలా బాగుంటుంది. అండ్ దెన్ ఇక్కడ మనకి వెంకటేష్ మూవీస్ ఇవన్నీ షూటింగ్ చేసేవాళ్ళు. ఇదిగోండి ఇక్కడ మనకి దారిలో చూడండి ఒక చిన్న డ్యామ్ లాగా కూడా ఉందన్నమాట. ఈ కాలువ మీద డ్యామ్ ఉంటుంది. అదిగోండి మీకు ఇక్కడ హిల్ మీద అదిగో పాములాగా కనపడుతుంది కదా! అదొక వే అనమాట. ఇక్కడ మనకి ఎక్కువ మూవీ షూటింగ్స్ చేస్తూ ఉంటారు. సో, మాకు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయింది. అంత ఓపిక లేదని మేము ఆ కొండ అయితే ఎక్కలేదు. జస్ట్ చూసుకుంటా వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ డ్యామ్ కనపడుతుంది కదా! ఈ డ్యామ్ నుంచే మనకు వాటర్ ఫాల్స్‌కి వస్తాయి అనమాట. నేను ఒక వాటర్ ఫాల్స్ చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి పైకారా వాటర్ ఫాల్స్ అనేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5:30 దాకా ఓపెన్లో ఉంటుంది. సో, ఇక్కడ ఏంటంటే మనం ఒక అరౌండ్ ఒక 2 కిలోమీటర్స్ దాకా నడవాలి. బట్ మనకి ఇక్కడ బ్యాటరీ కార్ ఉంటుంది. మనం బ్యాటరీ దాంట్లో వెళ్ళొచ్చు. అరౌండ్ 25 రూపీస్ తీసుకుంటాడు పర్ పర్సన్. కానీ లైన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి ఆ పైకారా వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో, ఇదిగోండి మేమైతే బ్యాటరీ కార్ తీసుకున్నాం మా కిడ్స్ ఉన్నారని చెప్పేసి. ఇదిగోండి ఇదే ఆ వాటర్ ఫాల్స్. రియల్గా చాలా బాగుంటుంది లొకేషను. మీరు రియల్గా చూస్తే అంటే పైనుంచి చిన్నగా వస్తుంటుంది. ఫైనల్గా ఒక పెద్ద వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే మొత్తం స్టెప్స్ కట్టారు. స్టెప్స్ కాకుండా మేము ఇదిగోండి ఇక్కడ మనకు వాకింగ్ వే ఉంటుంది, మట్టి రోడ్డు. సో, ఇది కొంచెం రిస్కీ, స్లిప్ అవుతూ ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి. మా వాళ్ళేమో ఇదిగోండి ఈ స్టెప్స్ దిగి వచ్చారు. నేనేమైతేనేమో ఈ మట్టి రోడ్డు గుండా వచ్చాను. లొకేషన్ చూడండి సూపర్ ఉంది.
వాటర్ ఫాల్స్ పైనుంచి కిందాక మొత్తం పడతా. బట్ ఇక్కడ ఏంటంటే వాటర్లోకి అలౌ చేయరు, మనం జస్ట్ పైనుంచి ఫోటోలు తీసుకోవటం వాటికే. కానీ లోపల బ్రిడ్జ్ ఉంది చూసారా, ఆ బ్రిడ్జ్ దాటి కిందకి దిగలనీరు. మనం ఇక్కడ నుంచి వ్యూ చూసుకోవటమే. వ్యూ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంది. ఇదిగోండి ఓపెనింగ్ టైమింగ్ 8:30, క్లోజింగ్ 5:30, 6కి క్లోజ్ చేస్తాడనమాట. సో ఇక్కడ చిన్న చిల్డ్రన్స్ పార్క్ కూడా పెట్టాడు, సో పిల్లలు వెళ్ళి ఆడుకోవచ్చు అనమాట. ఇదంటే ఎంట్రన్స్. ఇదిగోండి ఇక్కడ వెయిటింగ్ ఏరియా చాలా ఉందన్నమాట రిటర్న్ వెళ్ళేటప్పుడు. సో పర్ పర్సన్కి అప్ అండ్ డౌన్ కాదండి, ఓన్లీ వన్ వే 25 రూపీస్, రిటర్న్లో కూడా మళ్ళీ 25 రూపీస్ పే చేయాలి ఎలక్ట్రికల్ కాస్ట్కి. సో మనం ఏంటంటే ఈ మైసూర్ వెళ్ళే దారిలో మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో కార్లో రోడ్డు మీద పార్క్ చేసి అక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది. మేము రోడ్డు మీద పార్క్ చేసి సైడ్కి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా ఫుల్ రష్గా ఉంది. సో చూసుకొని వెళ్ళండి. ఇక్కడ మనకు ఫుడ్ కోర్ట్ అన్నీ కూడా ఉంటాయి, మనకు కొంచెం డ్రింక్స్ ఫుడ్ కావాలంటే చేసుకోవచ్చు. ఇంక తర్వాత మేము మైసూర్ ఆన్ ద వే టు మైసూర్ అనమాట. ఈ చూడండి చెట్లు, సుబాబ్ చెట్లు అంటారు కదా, సో ఎంత చక్కగా అసలు చూడండి, కొంచెం కూడా సైడ్ డీవియేషన్ లేకుండా స్ట్రైట్గా పెరిగాయి అనమాట. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే ఈ మైసూర్ రోడ్లో మనకి ఈ వైల్డ్ లైఫ్ ఇది బాగుంటుంది అనమాట. చూడండి మనకు రోడ్డు పక్కనే ఈ లేళ్ళు దుప్పులు మనకి వెళ్తూ ఉంటాయి, ఏనుగులు కూడా ఉంటాయి, నెమ్మళ్ళు అన్నీ ఉంటాయి అనమాట. నిజంగా వైల్డ్ లైఫ్ సఫారీ లాగా ఉంటుంది. ఇదిగోండి ఈ లోపలికి వెళ్తే మనకి ఏనుగులు చాలా ఉన్నాయి అనమాట. బట్ కానీ వాడు అలౌ చేయలేదు. బట్ మేము కారు ఆపేసి గబగబ దిగెళ్ళి చూసాము. బట్ ఈలోపు వచ్చి అరుస్తున్నారు. సరే అని చెప్పేసి మేము రోడ్డు మీద వెళ్తుంటే మాకు రోడ్డు మీదకే కనిపించాయి ఇదిగోండి ఏనుగులు, మాకు రోడ్డు పక్కనే. బట్ చెక్ పోస్టులు ఉంటాయి, పోలీసులు ఉంటారు, జాగ్రత్తగా చూసుకొని దిగండి, వాళ్ళు అయితే దిగొద్దని చెప్తారు. బట్ కానీ మేమైతే దిగాము. సో మేమైతే దిగి చూసాము. ఇదిగోండి మనకి ఈ లేడ్లు దుప్పులు, నెమ్మళ్ళు అండ్ దెన్ జింకలు ఇవన్నీ అయితే మనకి రోడ్డు పక్కనే కనిపిస్తాయి, హ్యాపీగా చూసుకుంటా వెళ్ళొచ్చు. బట్ ఫుల్ ట్రాఫిక్ ఉంది మేము వెళ్ళేటప్పటికి. సో మేము ఇంకా ఆల్మోస్ట్ నైట్ 8:30 to 9 అయింది మేము మైసూర్ రీచ్ అయ్యేసరికి. సో ఇదిగోండి ఇక్కడ ఒక ఓయో హోటల్ తీసుకున్నాము. ఇక్కడ మాకు పర్ డేకి అంటే 1 నైట్కి 1100 రూపీస్ ఛార్జ్ చేశాడనమాట. సో మీకు మైసూర్ ప్యాలెస్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.